అదేంటి అంటే ప్రపంచ శాంతి దూత పాకిస్తాన్ అమెరికాకి అండగా ఇరాన్లోకి అడుగు పెట్టబోతోంది. ఏది చర్చలు జరపడానికి అనుకుంటే మాత్రం పొరపాటే. ఇక్కడ చర్చలకు కాదు, యుద్ధం చేయడానికి వెళుతుంది పాకిస్తాన్. అమెరికా తరపున ఇరాన్ మీద యుద్ధం చేయడానికి పాకిస్తాన్ సైన్యాన్ని 15,000 మంది ఆర్మీని పంపించడానికి ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్. ఎప్పుడైతే ఇస్లామాబాద్లో అంటే పాకిస్తానే మధ్యవర్తిత్వం చేస్తుంది, పాకిస్తానే అమెరికాకి పెత్తనం చేయడానికి, ఈ యుద్ధాన్ని ఆపడానికి నాకు ఇక ఏ మనిషి రారు అనుకున్నప్పుడు వచ్చిన ఏకైక దేశం పాకిస్తాన్, ఏకైక మనిషి ఆసిఫ్ మునీర్ అండ్ అక్కడి ప్రధాని అని ట్రంప్ ఏదైతే మొన్న బ్రేక్ సమయంలో చెప్పారో, ఇక దాంతో ఉబ్బి తబ్బుబ్బైపోయిన పాకిస్తాన్ ఈ చర్చల తరువాత తన దేశం ఇమేజ్ ఏదో ఎక్కువగా పెరిగిపోయింది అనుకుంటోంది. అందుకే ఇక అమెరికాతో అండగా పూర్తిగా అంటకాగితే సరిపోతుంది అనుకున్నారో ఏమో కానీ పాకిస్తాన్ మొత్తానికి 15,000 మంది సైన్యాన్ని ఇరాన్ మీద యుద్ధం చేయడానికి పంపిస్తోంది. అంటే షియా అక్కడ ఆల్రెడీ పాకిస్తాన్లో జరిగే గొడవలేంటి, షియా ముస్లిం కన్ఫ్లిక్ట్స్ అనేవి ఏ స్థాయిలో ఉన్నాయి, పాకిస్తాన్ ఏ క్షణమైనా సరే అక్కడ రెజిమ్ చేంజ్ అవ్వచ్చు అని మనం పాకిస్తాన్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ యుద్ధం గనక మొదలైతే ఖచ్చితంగా పాకిస్తాన్లో షియా ముస్లిమ్స్ ఊరుకుంటారా? అసలు ప్రపంచ దేశాల్లో ఉన్న సున్నీ ముస్లిమ్స్ అయినా ఊరుకుంటారా? ఊరుకోరు. పాకిస్తాన్ని పీకి పాకం పెట్టడం మాత్రం గ్యారంటీ. ఈ పరిస్థితి చూస్తుంటే ఇది మనం ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయగలిగిన అంశం అని చెప్పొచ్చు.